అకస్మాత్ అకస్మాత్తుగా వర్షం పడటం వల్ల 33 కేవీ లైన్ అయితే బ్రేక్ డౌన్ అయింది. వర్షం పడడం రోజు చాలా లేట్ అయిపోవడం వల్ల ఆల్టర్నేషన్ కరెంట్ అయితే ఇచ్చేసాము. తర్వాత రోజు అయితే పెట్రోలింగ్ స్టార్ట్ చేసాము. ఒక్కొక్క బ్యాచ్కి 2 లేదా 3 కిలోమీటర్లు అయితే ఇస్తారు. ఈ 2-3 కిలోమీటర్లు అయితే నడిచి ఒక్కొక్క బ్యాచ్ ఫాల్ట్ అయితే కనిపెట్టాలి. ఉదయం నుంచి అయితే నడుస్తూనే ఉన్నాము. ఇలా అయితే ఇన్సులేటర్ పగిలిపోయింది. పింగాణి ఇన్సులేటర్ పగిలిపోతుంది. నేను పాలిమర్ అయితే తెచ్చాము. కానీ పాలిమర్ ఇన్సులేటర్ కూడా కొంచెం డ్యామేజ్ ఉందనేసి దాన్ని పక్కన పెట్టేశాము. మళ్ళీ యాస్టీస్ పాత పింగాణి తెప్పించేసి బిగించేసాము. బాగా ఎండ ఉండటం వల్ల చిన్న చిన్న హోల్స్ అయితే పడతాయి దానికి. ఒక్కసారి వర్షం రావడం వల్ల దాంతోపాటు ఉరుములు పిడుగులు పట్టడం వల్ల పగిలిపోతుంది. ఈ 33 కేవీ ఇన్సులేటర్ అయితే వచ్చేసి 5 కేజీస్ ఉంటుంది. దీని యొక్క రెసిస్టెంట్ పవర్ తగ్గిపోవడం వల్ల ఇదైతే ఫెయిల్ అయిపోతుంది. ఇనుప స్తంభం అవటం వల్ల పట్టుకునే వీలైతే లేకపోయింది. బాగా కాలుతూ ఉంది. పాత రోజుల్లో రావడం వల్ల ఇది వచ్చేసి 100 మీటర్స్ అయితే ఉంది. కండక్టర్ ఎత్తి పెట్టడానికి అయితే చాలా బరువు వేసేసింది. 40 లేదా 30 కేజీస్ వెయిట్ అయితే ఉంటుంది. సింగిల్ హ్యాండ్తో అంత వెయిట్ అయితే ఆపలేకపోతాము. 2 or 3 అటెంప్ట్స్ తర్వాత మళ్ళీ లేపు అయితే ఇన్స్టాల్ చేశాను. ఈ లైన్ లాగి దాదాపు 30 సంవత్సరాలు అయితే అయ్యింది. కానీ మెటీరియల్ క్వాలిటీ మాత్రం అలానే ఉంది. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాం, అది మాత్రం కరెక్టే. 33 కేవీ వర్క్ అంటే దాదాపు ఇద్దరికి వర్క్ అయితే చేస్తారు. కానీ ఇక్కడ క్రాసారం బాగలేయటం వల్ల నేను ఒక్కనే ఎక్కాల్సి వచ్చేసింది. 11 కేవీ వర్కులు కొంచెం సింపుల్గా అయితే చేయొచ్చు, కానీ 33 కేవీ వర్కులకు వచ్చేసి చాలా కష్టంగా ఉంటాయి. ప్రతి ఒక్క మెటీరియల్ చాలా వెయిట్గా అయితే ఉంటుంది. ఇలా సింగిల్గా చేసేటప్పుడు సేఫ్టీ బెల్ట్, ఎర్తింగ్ కంపల్సరీ చేసుకోవాలి. పైన ఉన్నప్పుడు సేఫ్టీ బెల్ట్ యూజ్ చేస్తే చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.